జై శ్రీమన్నారాయణ. ఈరోజు నుంచి మనం సుందరకాండని మొదలుపెట్టుకోబోతున్నాం. సో మనకి మే 12 ఆంజనేయ స్వామి త్రినక్షత్రం కనుక, జయంతి కనుక మనం ఈరోజు ఇది మొదలు పెట్టుకుందాము. ప్రార్థన చేద్దాం. ఫస్ట్ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వందా శరైనం జహి రావణం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీమన్నారాయణ. సుందరాకాండని మనం చెప్పుకోబోతున్నాం. అయితే మనం ఇంతవరకు సంక్షిప్త రామాయణాల్లో కూడా అన్ని కాండల పేర్లు తెలుసుకున్నాం కదా. అయితే శ్రీమద్ రామాయణంలో కాండల పేర్లు అప్పుడు జరిగిన సంఘటనలను బట్టి లేదా ఆ సన్నివేశాలను బట్టి కొన్ని పెట్టారనమాట. అయితే రాముడు బాల్యంలో చెప్పిన కొంచెం కథ కనుక అది బాలకాండ అయింది. అలాగే అయోధ్యలో జరిగిన వృత్తాంతాన్ని వర్ణించారు, అదే అయోధ్యకాండ అయింది. సరే, అరణ్యంలోని వృత్తాంతాన్ని వర్ణించారు, అదే అరణ్యకాండ అయింది. సరే, కిష్కింధలో వృత్తాంతం కనుక కిష్కింధకాండ అన్నారు. మరి ఈ సుందరకాండలో ఏంటి? సముద్రాన్ని దాటి హనుమ లంకకి చేరాడు, మళ్ళీ వచ్చాడు, ఆ కథని వర్ణించాడు కదా సుందరకాండ. మరి ఈ యుద్ధాన్ని వర్ణించిన కాండ అయితే యుద్ధకాండ అన్నారు. అట్లాగే మరి సుందరకాండ మాత్రం ఎందుకలా ప్రత్యేకంగా ఉంది? దేనిలో ఏం జరిగింది అసలు? సముద్రాన్ని దాటాడు, లంకకి వెళ్ళాడు, సీతను అన్వేషించాడు. కాబట్టి ఆ పేర్లతో చెప్పచ్చు కదా. ఏదో సముద్ర తరణమనో లేదా లంకాగమనమనో సీతాన్వేషణమనో ఇలా పెట్టచ్చు కదా. మరి సుందరకాండ అని ఎందుకు పెట్టారు అని అంటే, వాల్మీకి ఏం ఆలోచించాడంటే ఇందులో సౌందర్యాన్ని మనం గుర్తించాలి అని చెప్పి సుందరకాండ అని పేరు పెట్టాడనమాట. ఇందులో సౌందర్యం ఏంటి, అసలు ఆ సుందరుడు ఎవరు, ఇవన్నీ చెప్పడానికంటే కొంత ఈ కావ్యంలో ఉండే గొప్పదనాన్ని చెప్తున్నారు. శ్రీరామాయణం అనేది ఏంటి? మహాకావ్యం, కావ్యం అది. అయితే ఒక కావ్యం అంటే ఏంటి ఉండాలి అంటే శబ్దం, అర్థం, రసం అనే 3 ఉండాలి అన్నారు. అసలు ఈ 3 ఉంటేనే కావ్యం అంటారట. అయితే కావ్యం ఏంటి? ఈ 3 వల్ల వచ్చే సౌందర్యం ఇది మనం చదువుతుంటే మన హృదయాన్ని స్పందింపజేసి ఆనందాన్ని, తన్మయత్వాన్ని ఇస్తుందన్నమాట. అయితే ఇందులో శబ్ద సౌందర్యం ఏంటి అంటే, ముందు ఒకటి శబ్ద సౌందర్యం ఉండాలి. అంటే మనం దానిలో తన్మయత్వం చెందాలంటే శబ్ద సౌందర్యం ఉండాలి. ఈ శబ్ద సౌందర్యం అంటే అక్కడ పదాలు వర్ణించడం, అనుప్రాసలు అని ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఈ కాండను సుందరకాండ అన్నారు. ఇంకా అర్థ సౌందర్యం అన్న, ఇందులో ఈ కథ చాలా రమణీయంగా ఉంటుందన్నమాట. అందులో వర్ణనలు నిజంగా ఎంత మనోహరంగా ఉంటాయన్నారు. ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటినప్పుడు కానీ, పర్వతం నుంచి దూకుతున్నప్పుడు కానీ ఎన్ని ఉపమానాలు ఎంతో అందంగా చూపిస్తాడనమాట. ఇది ఏంటంటే హనుమ వేగానికి హనుమ వెంట చెట్లే వెళ్ళిపోతున్నాయి అంటే ఆ చెట్లని బంధువులు అనుసరించి వెళ్తున్న బంధువుల్లాగాను, రాజుని అనుసరించి వెళ్ళే సైన్యంలాగా ఉంటాయని ఇలా వర్ణిస్తాడనమాట. ఇలా వర్ణనలు చాలా బాగుంటాయి కాబట్టి ఇందులో అర్ధ సౌందర్యం ఉంది అన్నారు. ఇంకా రస సౌందర్యం అన్నారు. ఈ సుందరకాండలో ఏంటంటే నవరసాలు ఉన్నాయని. ఏంటి నవరసాలు? కావ్యంలో అసలు ఈ రసాలు ఉంటాయి, ఈ 9 రసాలు ఉండాలన్నమాట. ఏంటి? ఒకటి ఫస్ట్ శృంగార రసం మనకి కనిపిస్తుంది. అంటే రాముడు సీత మధ్యలో ఉండే అనురాగం, అలాగే వాళ్ళు ఎడబాటులో వాళ్ళు పొందిన వేదన, ఇవన్నీ వర్ణించడానికి శృంగార రసం వచ్చింది. తర్వాత వీరరసాన్ని చూపిస్తారు. అంటే రాక్షసులు జయించడం కానీ,
రామాయణుడితో సంభాషించేటప్పుడు ఆ సంభాషణలో చూపే ఉత్సాహం కానీ ఇది వీరరసం అన్నారు. అలాగే సురస, సింహికలు, లంకిణిని హనుమంతుడు జయించినప్పుడు కొంత హాస్యంగా మాట్లాడతాడు, అది హాస్యరసం అన్నారు. రాక్షసులను చంపడంలో ఎంతో రౌద్రంగా చంపాడు హనుమ, కనుక ఇది రౌద్ర రసం అన్నారు. ఆ తర్వాత లంక కాలిపోవడప్పుడు కానీ, రావణాసురుడు సీతతో మాట్లాడుతుంటే సీత భయపడ్డం కానీ ఇది భయానక రసం అన్నారు. భయానక రసం ఉంది అని. ఇంకా సముద్రం లంఘించేటప్పుడు అద్భుతమే. ఇలా సీత లభించలేదు హనుమంతుడికి, దిగులు పొందాడు, కానీ శాంతంగా ఆలోచించాడు, అందులో శాంతం కనిపించింది. అలాగే లంకలో సీత రాక్షసులతో ఎంతో బాధలు పడింది కదా, ఆ బాధలను చూస్తే కరుణ కలిగింది, అది కూడా కరుణ రసం. ఇలా ఈ సుందరకాండలో ఏంటంటే అన్ని రసాలు అంటే నవరసాలు కూడా ఉన్న సౌందర్యం మనకి కాండలో కనిపిస్తుంది. అందుకనే ఈ కాండ సుందరకాండ అయిందన్నమాట. ఇలాగే కాకుండా ఈ శబ్ద సౌందర్యం, అర్థ సౌందర్యం, రస సౌందర్యమే కాకుండా ఇంకోటి ఏమంది పాత్రలను అనుసరించి కూడా చెప్తారు. ఈ కాండలో ఏంటి, అసలు మొదటి నుంచి చివరి వరకే హనుమ కనిపిస్తూ ఉంటాడు. 15వ సరుకులో సీత కనిపిస్తుంది, చివరి సరుకులో మాత్రమే రాముడు కనిపిస్తాడు. ఇందులో రామ సౌందర్యము, శ్రీరామ సౌందర్యం చెప్తాడు, సీతా సౌందర్యం చెప్తాడు. ఇది శ్రీరామ సౌందర్యం అన్నారు. శ్రీరామ సౌందర్యం మనకు సంక్షిప్త రామాయణంలో బాగా తెలుసుకున్నాం కదా. శ్రీరాముడు అంటేనే పురుషులకు కూడా మోహం పుట్టించేంత చక్కటి రూపం గలవాడు అన్నారు. అలాగే దండకారణ్య ఋషులు కూడా ఆయన్ని శ్రీరాముడి సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపడి మంగళం పాడారు అన్నారు. ఇక సీతా సౌందర్యం చెప్తారు. త్రిభువనైక సుందరి అన్నారు ఆమె. ఇంకా ఆమెనే ఈయన సీతమ్మ సౌందర్యం అంటే, సీతమ్మ సౌందర్యం మనకి ఇక్కడ కనపడిపోయినా సరే ఆంజనేయ స్వామి సీతమ్మని చూసిన తర్వాత ఈమె రాముడికి సీతమ్మే తగును, సీతమ్మకి రాముడే తగుడు అని ప్రశంసిస్తాడనమాట. ఇంకా అసితేక్షణ, విశాలాక్షి అని ఈమెకి 3 లోకాల సామ్రాజ్యం కూడా ఆమెకు సరితూగదు అనుకుంటాడు. ఇలా మనకి హనుమ సంభాషణ వల్ల సీతా సౌందర్యం ఎంత గొప్పదో మనకి చెప్తారు, తెలుస్తుంది అనమాట. ఇంకా హనుమ సౌందర్యం అంటే ఇందులో ప్రధాన పాత్ర హనుమ కదా. హనుమ సుందరుడే అంటే బాహ్యంగా అందమైన వాడు అంటే కాదు, ఆనందాన్ని కలిగించేవాడు అని అర్థం అనమాట. అంటే మన జీవులందరికీ ప్రతినిధేమో సీత, అలాగే రాముడేమో ఆనంద స్వరూపుడు. ఆ ఆనంద స్వరూపుడైన రాముడికి సీతమ్మని తెలియచేసి ఆమె హృదయంలో దుఃఖాన్ని తొలగించి ఆనందాన్ని ఇచ్చాడనమాట హనుమ. అందుకని ఆయన సుందరుడు. ఇలా ఇద్దరిని ఆనందింపజేశాడు కనుక హనుమ సుందరుడు అన్నమాట. ఇలా పాత్రగతంగా చూసినా కూడా సీతా సౌందర్యం, హనుమ సౌందర్యం, ఇలా రామ సౌందర్యాన్ని వర్ణించడం వల్ల ఇది సుందరకాండ అయింది. ఇంకా మనం అంతరంగా చూస్తే కూడా భగవంతుడి సౌందర్యం, ఒక జీవుడి సౌందర్యం, అలాగే ఒక ఆచార్యుడి సౌందర్యం కూడా కనిపిస్తుంది. అంటే ఈ అంతరంగా ఏంటి అంటే భగవత్ సౌందర్యం. భగవంతుడు అంటే కరుణ, దయ కలవాడే కదా. ఎన్ని తప్పులు చేసినా కూడా తనని మర్చిపోతాడు. జీవుడు తనని పొందడానికి పడే బాధలన్నిటికన్నా కూడా తను ఎక్కువ బాధపడతాడు. ఇది భగవత్ సౌందర్యం. జీవుడు సీతమ్మ కదా, అంటే భగవంతుడిని చేరాలి అంటే కావలసిన సౌందర్యం ఏంటి, బాహ్యమైన సౌందర్యం కాదు, ఆత్మ సౌందర్యం కావాలి అని చెప్పింది జీవ సౌందర్యం అన్నారు. ఇంకా ఆచార్య సౌందర్యం. జీవుణ్ణి పొందాలని ఎంత ప్రయత్నిస్తున్నా కూడా భగవంతుడు తనని తాను పొందలేడు, ఆచార్యుడినే పంపిస్తాడు భగవంతుడు. అందుకని భగవంతుడికి జీవుడిని ఇద్దరిని కలిపేవాడు హనుమ అన్నమాట. అందుకని ఇక్కడ ఆచార్యుడు అంటే సుందరుడు అన్నమాట. ఈ రకంగా మనం పాత్రలను బట్టి చూసినా, కావ్యం బట్టి చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా కూడా ఇది సుందరకాండ అయిందనమాట.
అయితే బాహ్యంగా అయితే చూడండి, మనం అయితే జీవులం కదా మనందరం. ఎంతో కాలం నుంచి భగవంతుడికి దూరమై ఉన్నాం, ఎన్నో జన్మలెత్తాం, చివరికి మనిషి జన్మ దొరుకుతుంది. అలాగే ఆ మనిషి జన్మలో భగవంతుడు కావాలి అని ఏదైనా ఒక కోరిక కలుగుతుంది. అప్పుడేమవుతాం, పొందాలి అనుకుంటే భగవంతుడు జీవుణ్ణి పొందడానికి ఏం చేస్తాడు, తానే ఒక ఆచార్యుణ్ణి కలుస్తాడనమాట. ఆ ఆచార్యుడు ఏం చేస్తాడు, జీవుడి వద్దకి పంపిస్తాడు భగవంతుడే. అప్పుడు ఆచార్యుడే మన దగ్గరికి మంత్రాన్ని ఇచ్చి పంపిస్తాడు. ఆ మంత్రం ఆచార్యుడే. ఆ మంత్రం అంటేనే గురువు, భగవంతుడు పంపించిన వాడు గురువు, ఆ మంత్రమును గురువు కూడా అనమాట. అందుకని ఇది సుందరకాండ అన్నారు. సరే, అయితే సీతమ్మ ఏం చేస్తుంది, రాముడికి దూరమే లంకలో ఉంది కదా, రాముడిని పొందాలి అని. సీతమ్మ ఎవరు, జీవుడు కదా, పొందకుండా ఉండలేను అని ఎంతో ఆర్తితో బాధపడుతుంది. అప్పుడు రాముడు తను కూడా ఎంత బాధపడి హనుమని చేరి, అంటే ఆచార్యుడిగా హనుమని చేరి సీతమ్మకి ఇవ్వమని ఒక ఉంగరాన్ని ఇస్తాడు. హనుమకి ఇచ్చి లంకకు పంపిస్తాడు కదా. హనుమేమో సముద్రాన్ని దాటి లంకకి చేరి సీతని వెతికి ఉంగరాన్ని ఇచ్చి తప్పకుండా రాముడు రక్షిస్తాడు అని చెప్పి ఇంకా శత్రువులను ఓడించాడు. తిరిగి వచ్చి రాముడితో సీత కథని చెప్పాడు. ఇది బాహ్యంగా ఉండే సుందరమైన భాగం, ఈ బాహ్య కథలో కనిపించేది. ఇలా బాహ్యంగా అంతరంగా కూడా సౌందర్యాలతో నిండింది కనుక ఇది సుందరకాండ అన్నారనమాట. అయితే ఇప్పుడు ఏమైంది, వీళ్ళందరూ ఒకసారి హనుమ ఆచార్యుడిగా చెప్పాడు కదా, ఆచార్యుడి కంటే ఆచార్యులు ప్రసాదించే మంత్రం కూడా అన్నమాట. భగవంతునికి దూరమై ఉన్నవాడిని భగవంతుడితో చేర్చేవాడు గురువు మంత్రం, ఈ రెండు కూడా ఇందులో హనుమే. ఇలా వీళ్ళందరూ కూడా ఒకసారి మనకి చెప్పుకున్నాం, కిష్కింధాకాండ చివరి భాగంలో ఏమవుతుంది, సీతాన్వేషణకి దక్షిణ దిశకు బయలుదేరారు. ఆ వానరుల్లో నాయకుడు ఎవరు అంటే అంగదుడు. సుగ్రీవుడు అన్ని వైపులకి పంపిస్తాడు కదా సైన్యాన్ని. అలా దక్షిణ దిశకి బయలుదేరిన వానరుల్లో నాయకుడు అంగదుడు అనమాట. హనుమ ప్రధానుడు. అయితే వీళ్ళు హనుమకి శ్రీరాముడు సీతమ్మకి హనుమకే మాత్రమే ఇచ్చాడు అంగుళీయకం అనేది ఉంగరం ఇచ్చాడు కదా శ్రీరాముడు. వాళ్ళు దక్షిణ దిక్కుకు వెతికి నెల అయిపోతుంది, ఇంకా ప్రాణాల మీద నెల దాటితే ఇంకా రావద్దు, వచ్చిన వాళ్ళకి మరణ శిక్ష అని చెప్పాడు కదా సుగ్రీవుడు. అందుకని వెతికారు నెలంతా, కానీ ఇంకా కనిపించలేదు. ఇంకా ప్రాణాల మీద ఆశ వదులుకున్నారు. సముద్ర తీరంలో ఇంకా అక్కడికి వెళ్ళి మరణశిక్ష ఎందుకు పొందడం, ఇక్కడే మరణించడానికి సిద్ధపడ్డారు. అప్పుడు జటాయు యొక్క సోదరుడు సంపాతి ఏమని చెప్పాడు, లంకలో సీతమ్మ ఉంది, 100 యోజనాల సముద్రాన్ని దాటి వెళ్తే మీరు చూడగలరు అని చెప్పాడు. అయితే వానరులందరూ కూడా నేను 10 యోజనాలు వెళ్తాను, ఇంకొకటి 20 యోజనాలు వెళ్తాను, కానీ మళ్ళీ తిరిగి రాలేను, ఇట్లా చెప్తూ వచ్చారు వాళ్ళ బలాలను గురించి. హనుమ మాత్రం మౌనంగా ఉన్నాడు. అప్పుడు జాంబవంతుడు ప్రేరేపించాడనమాట, హనుమకి ఏంటి వరం, ఎవరైనా గుర్తు చేస్తే తప్ప ఆయన బలం ఆయనకి తెలియదు అని. అలా జాంబవంతుడు ప్రేరేపిస్తే సముద్ర లంఘనానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అందరూ కూడా మహేంద్ర పర్వతాన్ని దగ్గరికి వచ్చారు అందరూ. హనుమ ఇంకా సిద్ధంగా ఉన్నాడు. ఇది ఇప్పుడు కిష్కింధాకాండ సమాప్తం అయిపోయి సుందరకాండ అనేది మొదలవుతుందన్నమాట. సముద్ర లంఘనానికి రాగానే మహేంద్ర పర్వతం మీదకి వస్తాడు. ఎలా వచ్చాడు, ముందు ఒక కాలు వెనకకు ఒక కాలు పెట్టుకొని ఆకాశం వైపు చూస్తూ ప్రాణాలను గట్టిగా బిగబెట్టి 2 చేతులు ముందుకు చాచి తోక పైకెత్తి నడుము సన్నం చేసి చెవులు నిగిడించి నుంచున్నాడు అన్నారు. అంటే ఆయన నిలబడిన ఆ భంగిమ చెప్పారనమాట. అలా ఫస్ట్ శ్లోకం తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఈయేష పదం అన్వేష్టం చారణ చరితే పది అన్న. శత్రువులని నాశనం చేయగల హనుమ రావణుడితో తీసుకువెళ్ళిపోయిన సీత యొక్క స్థానాన్ని అన్వేషించడానికి
గాయ దేవగాయకులు అంటే చారణులు అనమాట. వాళ్ళు సంచరించే ఆకాశ మార్గంలో వెళ్ళాలని సంకల్పించను అని ఇంతవరకు మొదటి శ్లోకం అయింది. అయితే దీంట్లో తత్వం ఏంటి అండి? ఈ శ్లోకాన్ని కనుక మనం చదివితే, నిత్యం చదివితే అసలు చికిత్స చేయడానికి వీలు కాని రోగాలు కూడా నయమైపోతాయట. ఈ శ్లోకంలో ఒక అర్థం ఉంది. ఏంటి అర్థం అంటే, భగవంతుడిది ఆజ్ఞ పొందాడు, అలాగే ఇచ్చిన అంగుళీయకాన్ని పొందాడు, అలాగే భగవంతుడి నుంచి వేరుపడిన జీవుణ్ణి అన్వేషించడానికి ఒక ఆచార్యుడు సంకల్పించాడు అని ఇక్కడ ఒక ఆచార్య స్వరూపాన్ని చెప్పారు. శత్రుకర్షణ అంటే హనుమ ఎలాంటి వాడు? సీతమ్మని హింసించే రావణాది మొదలైన రాక్షసులందరినీ కూడా చంపగలిగిన వాడు. శత్రుకర్షణ అంటే చంపగలిగిన వాడు అనమాట. ఆచార్యుడు కూడా అలాగే ఉండాలి. ఏంటి మనలో ఉండే శత్రువులు, జీవుల్లో ఉండే శత్రువులు ఏంటంటే, నేనే స్వతంత్రుడిని, నేనే అన్నీ చేయగలను, నన్ను ఎవరూ రక్షించక్కర్లేదు, ఇలాంటి ఇవన్నీ శత్రువులు. ఈ శత్రువులన్నిటినీ ఫస్ట్ చంపాలి గురువు అనేవాడు, ఆచార్యుడు అనేవాడు. ఆ శత్రువులను జయించగలిగిన వాడే గురువు కావాలి. అందుకనే ఆయన శత్రుకర్షణుడు అనమాట. ఇంకా గురువు యొక్క సంకల్పం ఏమిటి? శిష్యుడికి రక్ష అని చెప్పాలి కనుక ఈ ఏష అని చెప్పాడంటే, ఆచార్యుడి సంకల్పం తీసుకున్నాడు, శిష్యుని రక్షిస్తాను అని. అలాగే సీతమ్మ ఉన్న చోటని వెతకడానికి వెళ్ళాడు అన్నాడు. అంటే ఎలా వెతుకుతాడు ఒక ఆచార్యుడు అంటే, ఎప్పుడైనా సరే ఒక మనిషి జన్మించేటప్పుడు భగవంతుడి చూపు కనుక ఆ బిడ్డ మీద పడితే ఆ జీవుడికి అంటే ఆ బిడ్డకి పెరిగిన కొద్దికి భగవంతుడు అంటే ఇష్టం ఏర్పడుతుందంట. అంటే అలాగే సాత్వికులతో సత్పురుషులతో సంభాషణ చేసే అవకాశం కూడా లభిస్తుంది. అలాంటి వాళ్ళని ఆచార్యుడు అన్వేషిస్తాడనమాట. అన్వేషించి వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఇది ఈ సంకల్పం. ఇంకా రావణ అంటే సీత అన్నారు. సీతని వెతకడానికి వెళ్ళాడు కదా, అంటే నాగటి చాలులో దొరికింది సీత. అంటే ఇక్కడ శరీరం అనే ఒక ఈ క్షేత్రంలో బుద్ధితో తవ్వగా దొరికింది ఆత్మ కదా. సో రావణుడితో తీసుకెళ్ళిపోయింది సీత. అంటే నేను నాది అని మనం పలుకుతాం కదా, ఆ మాటలే రావణాసురుడంట. అదే ఆత్మని శరీరంలో బంధిస్తుంది అన్నారు. అక్కడ సీతని బంధించినట్టుగా అన్నమాట. ఇలా ఆకాశ మార్గంలో వెళ్ళాలి అని సంకల్పించుకున్నాడు. ఆచార్యుడు కూడా ఎలా వెళ్ళాలి? తన సొంతంగా వెళ్ళడం కాదు, చారణులు నడిచిన మార్గంలో నడవాలి. అంటే చారణులు అంటే ఎవరు? పూర్వపు ఋషులు అన్నమాట. ఆ ఋషులు ఆచార్యులు నడిచిన మార్గంలోనే నడవాలి. ఎంత శాస్త్రాలను చదివినా సరే వాళ్ళని కొత్త మార్గంలో నడవకూడదు, వాళ్ళని అనుసరించే నడవాలి ధర్మం అని పెద్దలు నడవడే ప్రమాణం అని చెప్పినట్టుగా ఆకాశ మార్గాన్ని వెళ్ళడానికి. ఆకాశం అంటే ఏంటి అసలు? ఆకాశం అంటే పరబ్రహ్మం. ఆ పరమాత్మలో విహరించేవాడే ఆచార్యుడు. ఇలా విహరించేవాడే జీవులను కూడా తరింప చేయగలిగిన వాడనమాట. అందుకని హనుమంతుడు ఈ భగవదాజ్ఞంతో మన శరీరంలో ప్రవేశించి అందులో జీవులను వెతికి వాళ్ళ యొక్క విరోధులని పోగొట్టి వారికి జ్ఞానం ఇచ్చి భగవంతుణ్ణి పొందింపచేస్తాడు. అందుకే మనలో ఊపిరి ఆచార్యుడు అంటారు. ఇలా హనుమ ఒక రామదూతగా కనిపించాడనమాట. ఇలా ఈ మొదటి సర్గలో సముద్ర లంఘనం చేయాలని సంకల్పించుకున్నాడు. ఇది ఒక దుష్కరమైన కర్మ అన్నారు. ఈ దుష్కరమైన కర్మ అనేది 4 సార్లు చెప్తాడు. ఏంటి? దీనిని చేయాలని సంకల్పించుకున్నాడు. ఎవరు కూడా సాహసించలేదు, కానీ హనుమ సంకల్పించుకున్నాడు. హనుమ మెడ తల పైకెత్తి కొండ మీద నిలిచి ఒక వృషభంలాగా ఉన్నాడంట. ఈ మొదటి సర్గలోనే 4 సార్లు దుష్కరం 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 అని వస్తుంది. ఏంటి? ఇందులో ఆచార్యుడే హనుమ కదా.
100 యోజనాల దూర సముద్రాన్ని మధ్యలో ఎక్కడ ఆగకుండా దాటాలి అని సంకల్పించుకోవడమే దుష్కరమైన కర్మ. ఇది ఎవరు చేయలేని పని. అంటే వృషభం ఎందుకు అన్నారు అంటే, వృషభంలాగా నుంచున్నాడు అంటే ఎందుకు నుంచున్నాడు అట్లా అంటే, ఏది అడ్డొచ్చినా ఆగదు వృషభం అనేది, ముందుకు దూసుకుపోతూనే ఉంటుందన్నమాట. ఇలా సంకల్పించిన తర్వాత ఏం చేశాడు, హనుమ కొండపైన ఎక్కి మేరు పర్వతం మీద అటు ఇటు పచ్చిక బళ్ళలో నడుస్తున్నాడంట. వెనక్కి ముందుకి వెనక్కి హాయిగా చేతులు వెనక్కి కట్టుకొని నడుస్తున్నాడంట. ఆ పచ్చిక బయళ్ళు ఏంటి అనంటే అవే మనం అనుభవించే విషయ భోగాలు అన్నారు. వానిలో మన మనసు ఉండకూడదు. ఇలా హనుమ నడుస్తూ ఉంటే చెట్ల మీద పక్షులన్నీ బెదిరిపోయినాయి అంట. దాని మీద మేరు పర్వతం మీద చాలా చెట్లు ఉన్నాయి, అవన్నీ బెదిరిపోయినాయి. అది ఏమవుతుంది, నడుస్తున్నప్పుడు తన గుండెకి రాసుకున్నాయంట ఆ చెట్లన్నీ. దాంతో ఎన్నో మృగాలు చనిపోయినాయి అంట. ఒక బలమైన పెద్ద సింహంలాగా ఇప్పుడు హనుమ కనిపిస్తున్నాడు. అంటే పెద్దగా పెరిగిపోయాడు కదా, ఎర్రగా నల్లగా పచ్చని రంగులు ఉన్న ఈ ఎన్నో రకాల ధాతువులు ఉన్నాయి ఆ కొండ మీద అన్నమాట. యక్షులు, కిన్నెరులు, గంధర్వులు కూడా ఆ కొండ మీద నివసించి ఉన్నారు. ఆ ఉపరితలంలో నిలిచాడు ఈయనమాట. ఎలా ఉన్నాడు అంటే ఒక మడుగులో నుంచిన పెద్ద మదించిన ఏనుగులాగా ఉన్నాడనమాట. అలా నుంచిన తర్వాత ఏం చేశాడు, సూర్యుడికి, ఇంద్రుడికి, వాయువుకి నమస్కరించాడు. బ్రహ్మకి మొదలైన వాళ్ళందరికీ కూడా నమస్కరించాడంట. అని తర్వాత దక్షిణ దిక్కుకు వెళ్ళాలి అని చెప్పి వీళ్ళందరికీ నమస్కరించి శరీరాన్ని పెంచాడు. హనుమ ఏం చేశాడు, ఎలా ఉన్నాడు అంటే వంగుతున్న సముద్రంలాగా అంతకంతకి పైకి ఎదిగిపోయాడట. కొలతకి అందలేనంత పెద్దగా పెరిగాడనమాట. దాటాలి కదా సముద్రాన్ని. తన చేతులతో పాదాలతో పర్వతాన్ని అదిమి పెట్టాడు. ఇట్లా నొక్కంగానే కొండ కదిలి ఇలా పూసిన చెట్లన్నీ కూడా పూలతో ఉన్నాయి కదా, అవన్నీ రాలిపోయినాయి అంట. రాలిన పూలు ఉన్నప్పుడు కొండ ఎలా ఉంటుంది, పూల కొండలాగా అయిపోయిందంట. మదించిన ఏనుగు నుండి ఇది కారినట్లుగా కొండ నుంచి నీళ్లు కారుతున్నాయి. అంటే నొక్కి పెట్టాడు కదా, నీరు కారుతుందంట. బంగారం, వెండి, కాటుక రంగుల నీళ్ల దారులు కారుతున్నాయంట. అలాగే అది ఇంకా గట్టిగా నొక్కాడు. ఎగిరేటప్పుడు గట్టిగా నొక్కుతారు కదా అట్లా. ఇలా దాని మధ్యలో కొన్ని జంతువులు ఉన్నాయంట. అవేమో గట్టిగా అరుస్తూ బయటకు వచ్చినాయండి. ఆ ధ్వని దిక్కులంతటా వ్యాపించిందంట. ఇంకా గట్టిగా నొక్కాడు. ఇంకా పాములు ఉన్నాయంట మధ్య మధ్యలో కొండలకి. అవి విషాలని కక్కుతూ రాళ్ళనే కాటేస్తున్నాయంట. ఆ రాళ్ళనే ఆ కాటు వేస్తుంటే అప్పటి నుంచి దానిలోంచి పెద్ద అగ్నిహోత్రాలు బయటకు వచ్చినాయంట. శిలలు బద్దలవుతున్నాయంట. విషాన్ని కూడా పొగట్టే ఔషధులు ఎన్నో ఉన్నాయి ఆ పర్వతం మీద, కానీ అవేమీ ఏం చేయలేకపోయావన్నమాట. ఇంకా కొండ మీద కొంతమంది విద్యాధరులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్త్రీలతో కూడి అంటే పానం అంటే మధుపానాన్ని సేవిస్తున్నారనమాట. బంగారు మధ్యపాత్రలు అవన్నీ ఉన్నాయి అక్కడ. అవన్నీ వదిలిపెట్టేసి ఎంత విలువైన భోజన పాత్రలు ఉన్నాయి, ఆహార పదార్థాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, మద్యం ఉంది, అంతా వదిలేసి ఉన్నవారు ఉన్నట్టుగా భయపడిపోయి ఆకాశానికి ఎగిరిపోయారంట వాళ్ళు. ఆకాశం మీద నిలిచి భార్యలతో కలిసి ఆశ్చర్యంగా చూస్తున్నారంట. ఇంతలో ఆ ఋషులేమో ఆకాశం మీద నిలిచి ఈ హనుమని చూశారనమాట. చూసి ఈ హనుమ సముద్రాన్ని దాటబోతున్నాడు, ఒక దుష్కరమైన కర్మని రాముడి కొరకు, వానరుల కొరకు ఇతడు చేయబోతున్నాడు అని ఆశీర్వాదాలు ఇచ్చారట. ఇంకా విద్యాధరులు కూడా అక్కడే ఉన్నారు. హనుమేమో ఒళ్ళు దులిపాడంట, ఒక్కసారి వెంట్రుకలు కదిలించాడంట. అంతే, మేఘ గంభీరంగా గర్జించాడంట. ఆ తర్వాత వెంట్రుకలతో నిండిన తన తోకని ఒక్కసారి పైకెత్తి దులిపాడంట. తోకని చాచడం, ముడవడం చేస్తూ ఉంటే గరుత్మంతుడు ఒక మహాసర్పాన్ని తీసుకెళ్ళిపోతున్నట్టుగా ఆ తోక కనిపించిందంట.
అలా తన చేతులను కదలకుండా బిగించాడంట. అంటే నడుము సన్నం చేశాడు, పాదాలని వంచాడు, బాహువులను ముడిచాడు, మెడని గట్టిగా కుంచింపజేశాడంట. దూరంగా చూపులు ఎక్కడున్నాయంటే తను వెళ్ళే మార్గం వైపే చూస్తున్నాడు. హృదయ స్థానంలో ప్రాణాలని బిగబెట్టాడు. ఆకాశంలోనే చూస్తున్నాడు. పాదాలతో నేలను గట్టిగా నొక్కి పెట్టాడు. అలా అలా ఎగరాలి అనుకొని తన చుట్టూ ఉన్న వానరులతో చెప్తున్నాడు. రాముడు వదిలిన బాణం ఎలా వాయు వేగంతో పోతుందో అట్లాగే నేను రావణుడు పాలించే లంకకి వెళ్తాను. లంకలో సీతమ్మని చూడలేకపోయినా ఆ వేగంతోనే స్వర్గానికి వెళ్తాను. అక్కడ కూడా సీతమ్మని చూడలేకపోయినా ఏమీ శ్రమ లేకుండా రావణుని బంధించేసి లంకతో సహా తీసుకొస్తానన్నాడు. ఏమైనా సరే పని పూర్తి చేసుకునే తిరిగి వస్తాను, లంకని కూడా పెకలించైనా తీసుకొచ్చేస్తాను అని చెప్పి ఈయన వాయు వేగంతో ఆకాశంలోకి ఎగిరాడనమాట. ఇది ఎందుకు ఈయన సూర్యుడిని, వాయుదేవుడిని వీళ్ళందరినీ ఎందుకు ప్రార్థించాడు ఫస్ట్ అంటే, ఏదైనా సరే ఫస్ట్ సంధ్యావందనం చేయాలి అంటారనమాట. ఇంకా తను ఎగిరబోతే ఏమని చెప్పాడు, తన చుట్టూ ఉన్న వానరులతో రాముడు వదిలిన బాణం ఎలా వేగంతో పోతుందో అట్లా పోతాను, అలా వెళ్తాను అని చెప్పాడు కదా. అంటే నిజంగా హనుమ ఈ పని తాను చేస్తున్నాడని కానీ, అది తన కొరకే అని కానీ, ఈ పని తనది అని కానీ భావించట్లేదన్నమాట. రాముడు వదిలిన బాణానికి రాముడు పనిముట్టు, రాముడు తన పనికి తనని వినియోగించుకుంటున్నాడు అని చెప్తాడు. అప్పుడు దాని వేగంతో, రాముడు వేగంతో లాగి వదిలితే రాముడు కల్పించిన వేగమే కదా అది, ఆ వేగంతోనే బాణం పోతుందన్నమాట. ఇలా రాముడు హనుమ తన్ను బాణంతో పోల్చుకున్నాడనమాట. నేను కూడా అంతే, రాముడి బాణం సహజమైన వేగం లేకపోతే నేను కూడా అంతే, రాముడు పంపితేనే నేను వెళ్తున్నాను అని భావించి ఎగిరాడనమాట. అంటే తనని ఒక గరుత్మంతుడిగా భావించుకున్నాడనమాట. ఇలా ఎలా ఉన్నది, హనుమ ఆకాశంలోకి వెళ్ళాడు. పూలతో పక్షులతో నిండే చెట్లన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, హనుమ వేగానికి కొన్ని చెట్లు తనతో పాటు లేచి వచ్చేసి తనతో పాటు ప్రయాణిస్తున్నాయంట. తనతో పాటు వేగంగా పైకి లేచిపోయి చెట్లు కూడా అనమాట. అయితే ఎలా ఉన్నది దానికి వర్ణిస్తూ ఏమని చెప్తాడంటే, ఇందులో వర్ణనలు చాలా అందంగా ఉంటాయండి. ఆ చెట్లు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. ఆ వేగానికి, హనుమ వేగానికి కొన్ని చెట్లు లేచిపోయినాయి. అంటే దూరదేశానికి వెళ్ళే తన బంధువుని మిగతా బంధువులందరూ ఎలా అనుసరిస్తూ వస్తున్నారో ఆ వృక్షాలు హనుమని అనుసరించినట్టుగా ఉన్నాయంట. ఇంకా బలమైన చెట్లు కూడా ఆయన వేగానికి పెరికివేయబడ్డాయండి. అవి ఎలా ఉన్నాయంటే సైన్యాలు రాజుని అనుసరించిపోయినట్లుగా ఉన్నాయి అని చెప్పాడు. అంటే ఇందులో ఏంటి, హనుమ ఎలా ఉన్నాడంటే పర్వతంలాగా అద్భుతంగా ఉన్నాడు. ఆయన వేగానికి కొన్ని చెట్లు కూడా ఆయన వెనకాల ముందు వెళ్తున్నాయి అన్నమాట. కొన్ని బరువైన చెట్లు ఉన్నాయి అనుకోండి, కొంత దూరం వెళ్ళి సముద్రంలో పడిపోయినాయి అంట. కొన్ని తేలిగ్గా ఉన్నాయి, ఆ చెట్ల నుండి పూలన్నీ రాలిపోయినాయి. ఇలా కొన్ని తేలిగ్గా ఉన్న చెట్లు ఇంకొంచెం దూరం వెళ్ళి సముద్రంలో పడిపోయినాయి అంట. దీనిలో ఏంటిది, విచిత్రంగా ఉంది కదా ఈ సన్నివేశం అనేది. ఏంటిది అంటే, బంధువులు వెంట వెళ్ళే బంధువులు, రాజు వెంట వెళ్ళే సైనికులు అని చెప్పారు. అంటే ఈ రెండిట్లో వెళ్ళారు, రెండు ఒకటే, కానీ మొదటిది ఏంటి, బంధువుల వెంట బంధువులు వెళ్ళారంటే ఇష్టంతో వెళ్తారు. రెండవది ఏంటి అంటే, రాజు వెంట సైనికులు ఎలా వెళ్తారు, వాళ్ళ డ్యూటీ కనుక వెళ్తారనమాట. ఇలాగే ఒక మహాపురుషులు ఉన్నారనుకోండి, మనం వాళ్ళ ప్రవచనాలు వింటున్నాం, వాళ్ళ దర్శనం చేసుకున్నాం. మనం కొంతమంది ఏం చేస్తామంటే ఆమె భక్తితో వాళ్ళ మార్గంలో నడవాలి అనుకుంటారు, కొంతమంది నడుస్తారు. కానీ మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ ఏదో ప్రతిఫలాన్ని కోరుకుని నడుస్తూ ఉంటారు కొంతమంది అనమాట. అంటే
కొంతమంది ఏంటి భక్తితో అనుసరిస్తారు, కొంతమంది ప్రతిఫలాన్ని ఆశించి అనుసరిస్తారనమాట. అందుకని ఈ వృక్షాలు కూడా కొన్ని బరువైనవి, కొన్ని తేలికైనవి అని చెప్తే, బరువైనవి ఏమో కొంత దూరం వెళ్ళి హనుమతో వెళ్ళాయి, సముద్రంలో పడ్డాయి. తేలికైనవేమో ఇంకొంచెం దూరం వెళ్ళాయి అన్నమాట. ఇలా మనం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, అంటే మహాపురుషుల దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనలో ఉండే పూలు రాలిపోయినట్లుగా మనలో ఉండే అజ్ఞానం కూడా రాలిపోతుంది. అప్పుడు వాళ్ళని అనుసరిస్తామన్నమాట. కానీ బరువైన చెట్లు ఏంటి అంటే, బరువైనవి అయితే వాళ్ళల్లో ఇంకా బాగా వాసనలు విషయాలు ఉన్నాయి అన్నమాట. అది ఏం చేస్తారు, లేచిన వెంటనే మళ్ళీ సంసార సముద్రంలో పడిపోతారనమాట. అందుకని తేలికైన చెట్లని మరికొంత దూరమే సముద్రంలో పడింది అని చెప్పారనమాట. ఇలా మనకి మహాపురుషుల దగ్గర ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళల్లో కలిగే మార్పులని ఇక్కడ చెప్పాడనమాట. ఇలా హనుమ 2 చేతులు ముందుకు చాసి వెళ్తున్నాడు. అలాగే అలా ఉన్నాయన్నమాట. 5 తలలు ఉన్న పాములాగా ఆ చేతులు ఉన్నాయట. హనుమ ఎలా వెళ్తున్నాడు అంటే, ముఖం పైకెత్తి తిన్నగా ఆకాశాన్ని చూస్తూ వెళ్తున్నాడు అనమాట. ఇంకా ఎలా ఉన్నాడు, ఆ వేగానికి కెరటాలు కూడా పైకి వస్తున్నాయి. సముద్రాన్ని తాగుతున్నాడా అన్నట్లుగా ఉన్నాడంట. ఇలా హనుమ వెళ్తున్నప్పుడు హనుమ రూపాన్ని మనకి వాల్మీకి ఎలా చెప్తాడు, ఎదుటి నుంచి పక్క నుంచి వెనక నుంచి కూడా మనకి చెప్తూ అంటే వర్ణిస్తూ ఉంటాడనమాట. హనుమ ముందుకు వెళ్తున్నాడు. ఎలా ఉన్నాడు, నీడేమో సముద్రంలో పడింది. అప్పుడు హనుమ వెళ్తుంటే సముద్రం కూడా ఆ వేగానికి అల్లకల్లోలం అయిపోతుందంట. పర్వతాలు కెరటాలు పైకి వస్తున్నాయంట. అవి పైకి వచ్చినప్పుడల్లా హనుమ గుండెలకి తగిలి అవన్నీ కూడా నుగ్గు అయిపోతున్నాయి అనమాట. అలా ముందుకెళ్తున్నాడు. సముద్రంలో ఇంకా జలాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి లోపలుండే ఏమంటే తిమింగలాలని తాబేళ్ళని ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయంట. దాన్ని వర్ణిస్తాడు. వస్త్రాలు పోతే అవయవాలు కనిపించినట్టుగా ఈ నీళ్ళన్నీ పక్కకు పోయి లోపలుండే తాబేళ్ళు జలచరాలన్నీ కనిపిస్తున్నాయి అని చెప్తాడు. ఇది ఎంత పొడవు ఉన్నాడు అక్కడ హనుమ అంటే 10 యోజనాల వెడల్పు ఉన్నాడంట, 30 యోజనాల పొడవు ఉన్నాడంట. అంత పెద్దగా అయ్యాడనమాట. ఆ నీడ సముద్రంలో పడుతుంది. అలా ఇలా వెళ్తున్నప్పుడు దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపిస్తున్నారు. సూర్యుడేమో ఎక్కువ వేడి తగలకుండా కాపాడుతున్నాడు. వాయువేమో ఎంత కావాలో అంతే వేస్తూ ఉందన్నమాట. ఋషులందరూ స్తోత్రాలు చేస్తున్నారు. ఇలా ముందుకెళ్తున్నాడు అనమాట. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఈ విధంగా వెళ్తుంటే ఇక్ష్వాకు వంశంలో ఇక్ష్వాకు వంశపు రాముడు పని మీద వెళ్తున్నాడు కదా, అందుకని ఆయనకు సన్మానం చేయాలి అని సాగరుడు అనుకున్నాడంట. అంటే సముద్రుడు అనుకున్నాడనమాట. ఈ వానరేంద్రుడికి నేను సహాయపడలేకపోతే నన్ను అందరూ నిందిస్తారు. ఎందుకంటే ఇక్ష్వాకు వంశానికి చెందిన సాగరుడు మా వంశస్థుడే కదా, సాగరం అంటే సాగరుడే కదా. ఈ వంశానికి చెందిన రామునికి ఇతడు దూత కదా. అందుకని ఇతని దిగులు పడకుండా శ్రమ పడకుండా చేయాలి అనుకున్నాడు. నేను ఇతన్ని చక్కగా సుఖంగా ముందుకెళ్ళేటట్టుగా చేస్తాను అని అనుకున్నాడు. అనుకుని సముద్రంలో దాగి ఉన్న మైనాకుడిని పిలిచాడనమాట. పిలిచి, మైనాక పాతాళంలో దాగి ఉండి మళ్ళీ పైకి రాకుండా పాతాళంలో అసురులందరూ ఉంటారు కదండి, వాళ్ళు ఏంటి మళ్ళీ పైకి రాకుండా ఒక ద్వారం దగ్గర ఈ మైనాకుడిని కాపలా పెట్టారనమాట. వాళ్ళు పైకి రాకుండా రాక్షసులందరూ. అందుకని నీకేమో పైకి కిందకి అడ్డంగా కూడా పెరగడానికి శక్తి ఉంది కదా, అందుకే నువ్వు పైకిలే. రాముడి పని మీదేమో ఆకాశంలో ఎగురుతున్న హనుమ నీపై దిగుతాడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన ఆ రాముణ్ణి
రామునికి దూతగా వెళ్తున్న ఇతన్ని మనం సహాయపడాలి. నాకు వాళ్ళు పూజ్యులు గనుక నీకు కూడా పూజించదగిన వాళ్ళే. ఈ కార్యం మించిపోకుండా నువ్వు చెయ్యి అని చెప్పాడనమాట. అప్పుడు చెప్పగానే హిరణ్యనాభుడైన మైనాకుడు అనమాట, ఆయన పేరు హిరణ్యనాభుడు అనమాట. నువ్వు చెప్పిన పని పెద్దలకు ఆగ్రహం కలుగుతుంది. నీటిలో ఉండి పైకిలే, ఈ వీని మనకు అదితి నీ కొండ మీద దీన్ని విశ్రమిస్తాడు, ఆ తర్వాత దాటుతాడు అని చెప్పాడనమాట. అప్పుడు మైనాకుడేమో వృక్షాలతో లతలతో మేఘాలను చీల్చుకుంటూ వెళ్తూ ఆ సూర్యుడు ఎలా బయటకు వస్తాడో మేఘాల్లోంచి అట్లాగా సముద్ర జలాల నుండి పైకి లేచాడు మైనాకుడు. బంగారు శిఖరాలతో ఉన్నాడంట. అప్పుడు ఎదురుగుండా ఈ పర్వతాన్ని చూశాడు హనుమ. చూసి ఈ మన ప్రయాణానికి ఏదో విఘ్నం కలిగింది అనుకున్నాడు. అలా వేగంగా పోతూ ఉన్న హనుమ ఏం చేస్తాడు, పైకి లేచిన మా ఈ పర్వత శిఖరాన్ని కూడా తన గుండెలతో నొగ్గు చేశాడు అన్నాడు. అప్పుడు మైనాకుడు ఏం చేశాడు, సరే మనుష్య రూపం తీసుకున్నాడు. మనుష్య రూపం తీసుకుని ఆ పర్వత శిఖరం మీద నుంచుని, నువ్వు చాలా దుష్కరమైన కర్మ చేశావు, నా శిఖరాల మీద విశ్రమించు, తర్వాత వెళ్ళు అని చెప్పాడంటే మా ఆతిథ్యం స్వీకరించు అన్నాడు. ఎందుకు అంటే రఘువంశాల్లో వాళ్ళే మా సముద్రాన్ని ఇలా వండేటట్టు చేశారు. రామకార్యం మీద నువ్వు వెళ్తున్నావు కనుక నిన్ను ఈ సముద్రుడు ఆరాధించాలి అనుకుంటున్నాడు. ఇది ప్రత్యుపకారం. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయాలి అనేది ధర్మం కదా. అందుకని నీకు విశ్రాంతి కల్పించడానికి నన్ను సముద్రుడు పంపించాడు. ఆగు, నా మీద విశ్రాంతి తీసుకో. ఇక్కడ నా శిఖరాల మీద ఇక్కడ చాలా కందమూల ఫలాలు ఉన్నాయి, వాటిని ఆస్వాదించి వెళ్ళు అని చెప్పాడనమాట. అంటే సామాన్యుడైన అతిథిని కూడా నిజంగా అతిథి ధర్మం అన్నమాట ఇది. నీ వంటి వారిని ఆదరించడం అనేది గొప్పేమంది, మామూలు అతిథిని ఆదరిస్తాం మేము అన్నాడనమాట. అంటే పూర్వం అంటే కృతయుగంలో ఈ పర్వతాలకన్నిటికీ రెక్కలు ఉండేయంట, అన్ని దిక్కులకి ఎగురుతూ ఉండేయండి. అవి మీద పడతాయేమో అని దేవతలు ఋషులు అందరూ కూడా భయపడేవాళ్ళంట. అప్పుడు ఇంద్రుడు కోపం తెచ్చుకొని వజ్రంతో పర్వతాల రెక్కలని, వజ్రాయుధంతో పర్వతాల రెక్కలన్నింటినీ ఛేదించాడనమాట. అప్పుడు ఈ మైనాక పర్వతానికి ఉండే రెక్కలను కూడా విరక్కొట్టడానికి వచ్చాడు. వస్తే అప్పుడు ఈ మహాత్ముడైన వాయుదేవుడు నన్ను తోసేసి సముద్రంలో పడేటట్టు చేశాడు. నా రెక్కలు పోకుండా ఈ సముద్రంలో దాచి నన్ను మీ తండ్రి రక్షించాడు వాయుదేవుడు అని చెప్పిందనమాట. అందుకని నేను సత్కరించాలి అని శిఖరం మీద నా శిఖరాల మీద విశ్రమించు, ఆదిత్యాన్ని స్వీకరించు అని చెప్పాడనమాట. అప్పుడు హనుమ ప్రీతోస్మి అన్నాడు, సంతసించాను, ఆదిత్యం చేశాననుకో, దిగమని పట్టుపట్టకు, నాకు వేళ అంటే టైం అయిపోతుంది, కార్యానికి వేళ అయిపోతుంది, పొద్దుపోతుంది, ప్రతిజ్ఞ చేశాను, మధ్యలో ఆగను అని ఇలా పలికి ఆ పర్వతాన్ని చేతులతో తాకి నవ్వుతూ ఆకాశంలోకి ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకు వెళ్ళిపోయాడు అట్లా అంటే హనుమ ఏమనుకుంటున్నాడు, రాముడు వదిలిన బాణంలాగా లంకకు పోతానని చెప్పాడు కదా. రాముడి బాణం అయితే మధ్యలో ఆగదు కదా, లక్ష్యంలో చేరాలి. అందుకనే హనుమ మధ్యలో ఆగకూడదు. అలా ఆగితే కనుక అసలు ఆ పోలిక పనికిరాదు కదా, చెప్పకూడదు కదా. ఇది హనుమ చేసిన రెండవ దుష్కర్మ అన్నమాట. తర్వాత హనుమంతుడు ఇలా ముందుకు వెళ్తున్నాడు. సురసని పిలిచారు. ఎవరు? దేవతలు, గంధర్వులు, ఋషులు అందరూ కూడా సురస అనే రాక్షసుని పిలిచారనమాట. ఎందుకు అంటే హనుమ సముద్రాన్ని దాడుతున్నాడు. ఎంత దూరం వెళ్ళినా కూడా ఆయనకి అలసట రావట్లేదు. నువ్వు ఒకసారి ఆయనకి విఘ్నాలు కల్పించు. ఎందుకంటే ఘోరమైన రాక్షస రూపాన్ని తీసుకో,
పర్వతంలాగా అడ్డంగా నిలిచి నీ నోటిని ఆకాశం అంత చేసి అతనికి అడ్డంగా నిలబడు అని చెప్పారు. ఎందుకు అలా చేస్తున్నారు దేవతలు గంధర్వులు అంటే ఆయన బలపరాక్రమాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారనమాట. నిన్నప్పుడు ఆయన ఉపాయంతో జయిస్తాడా, లేకపోతే అసలు ఏమి చేయలేక దిగులు పడతాడో చూద్దాం అనుకున్నారనమాట. ఇలా సురస రాక్షస రూపాన్ని పెట్టి హనుమ మార్గానికి అడ్డంగా నిలిచింది అని, దేవతలు నేను నాకు ఆహారంగా ఇచ్చారు, నేను తినేస్తాను, నా నోట్లో ప్రవేశించు అందాడు. అప్పుడు హనుమ సంతోషంతో అన్నాడంట, సరే కానీ నన్ను నీవు దాటడానికి వీలు కాదు కదా, నీది నాకు దేవతలు ఇచ్చిన వరం, నువ్వు నన్ను దాటైతే వెళ్ళలేవు అని చెప్పిందనమాట. అప్పుడు ఇప్పుడే నా నోట్లో ప్రవేశించు అని చెప్పి, సరే కానీ నన్ను మింగగలిగినంత నోరుని తెరు అన్నాడనమాట. అప్పుడు సురస ఏం చేస్తుంది అని 10 యోజనాల పొడవు పెరిగాడు. సురస కూడా 20 యోజనాల నోరు విప్పిందండి. హనుమ 30 యోజనాలు నోరు పెరిగాడు. సురస 40 యోజనాలు నోరు తెరిచిందలా. ఇలా పెరుగుతుండగా సురస 100 యోజనాల నోరుని తెరిచిందంట. ఇంకా హనుమ ఏం చేశాడు, తెరిచిన ఆ నోటిని చూసి అలా పెరుగుతూ పోతే దీనికి అంతం ఉండదు అని తన శరీరాన్ని చిన్నగా చేసేసుకున్నాడు. అంగుష్ట మాత్రంగా చేసేసుకుని ఆమె నోటిలో ప్రవేశించి దాటిపోయి అవతలకి వెళ్ళిపోయాడు. అంతరిక్షంలో నిలబడ్డాడనమాట. నీ నోట్లో ప్రవేశించాను, నమస్కారం. ఇంకా నేను సీత ఉన్న చోటుకి వెళ్తాను, నీకు దేవతలు ఇచ్చిన వరం సత్యమైంది కదా అని పలికి ఆనందంగా అక్కడి నుంచి రాహువు వదిలిపెట్టిన చంద్రుడిలాగా బయలుదేరాడనమాట. హాయిగా ముందుకు పో, కార్యసిద్ధి పొందు అని మహాత్ముడే సీతమ్మని చేర్చు అని ఆశీర్వదించింది. ఇది 3వ దుష్కర్మ. ఇది అన్నీ కూడా ప్రశంసించాయన్నమాట. ఇది సురసి రాక్షసి కాదు, రాక్షసి రూపాల్లో మింగడానికి వచ్చింది. అది కూడా దేవతలు పంపిస్తే వచ్చింది కదా. అట్లే మనం కూడా ఏంటి, సురస అంటే ఏంటి, మంచి ఆనందాన్ని ఇచ్చేది అని అర్థం అన్నమాట. అంటే శాస్త్రంలో చెప్పిన పనులు ఆచరించిన వాడు ఈ లోకంలో పైలోకంలో కూడా సుఖాన్ని పొందుతాడు. అలా సుఖాన్ని ఇచ్చే కర్మలకి సురస అని పేరు అన్నమాట. అలాగే ఈ దేవతలు పంపిస్తే వచ్చింది కదా, అలాగే కర్మలు మనం చెయ్యదగినవి, చేయవలసినవి, అవి శాస్త్రాల్లో చెప్పబడినవి ఎప్పుడు కూడా చెడ్డై కాదు, కానీ అవి మనని బంధించినట్లుగా కనిపిస్తాయి. కాబట్టి ఇదేంటి, సురస నోరు పెంచిన కొద్దీ హనుమ పెరగడం అంటే కోరికలు పెరిగిన కొద్దీ కూడా కర్మలు పెరుగుతూ ఉంటాయి. అదే కర్మ ఫలితాలు కూడా పెరుగుతుంటాయి కదా. అలా పెరగడం చూసి హనుమ బుద్ధిమంతుడే శరీరాన్ని సంకోచింపజేశాడు అన్నారు. అంటే నేను, నాది, నా కొరకు అనే పెరగడమే హనుమ పెరగడం, అవి తగ్గడం అంటే హనుమ తగ్గడం. ఇది బుద్ధి ఉన్నవాడు చేసే పని అనమాట. ఆత్మస్వరూపం తెలుసుకున్నవాడు తెలిసే పని. అప్పుడు వాడిని కర్మలేవి బంధించవు. అప్పుడు ఆ కర్మ యజ్ఞం అవుతుంది అని చెప్పడానికి ఈ సురసను చెప్పాడనమాట. అందుకే సురస నోట్లో దూరినా కూడా హనుమంతుడు మింగబడలేదు. అప్పుడు ఇది 3వ దుష్కర్మ అని చెప్పాడనమాట. హనుమ ముందుకెళ్తున్నాడు, గరుడ వేగంతో పోతున్నాడు. ఆకాశంలో పెద్ద పర్వతం రెక్కలు ఉండి ఎగురుతోందా అన్నట్టుగా ఉందంట. సరే, సముద్రంలో సింహిక అనే రాక్షసి హనుమాన్ చూసింది. ఇంతకాలానికి నాకు భోజనం దొరికింది, మంచి భోజనం. ఇంత పెద్ద జంతువు నాకు స్వాధీనమైపోయింది అనుకుని హనుమని ఏం చేస్తుంది, హనుమ నీడ సముద్రం మీద పడుతుంది కదా, ఆ నీడను పట్టి లాగుతుందట. హనుమ ఇంకా ఎగరలేకపోతున్నాడు. ఎదురుగాలు వస్తుంటే ఓడట్లాగా వెళ్ళలేదో అలా ఉందంట. పక్కకి మీదకి కిందకి చూశాడు. కింద సముద్రంలో ఈ మహాభూతం కనిపించిందనమాట.
సుగ్రీవుడు చెప్పాడంట, సముద్రంలో నీడని పట్టి లాగే ఒక మహాభూతం ఉన్నది అని చెప్పాడు. అది గుర్తొచ్చిందనమాట. అది సింహిక అనే పేరు అని గుర్తొచ్చిందనమాట. ఒక్కసారి శరీరాన్ని పెంచాడు. ఇంకా పెరుగుతున్న అతన్ని మింగడానికి సింహకు కూడా నోరు పెంచిందంట. మింగడానికి మీదకు వచ్చేసిందనమాట. అప్పుడు హనుమ ఏం చేశాడు, తన శరీరాన్ని చిన్నగా చేసి దాని నోట్లో దూరి తన గోళ్లతో దాని ప్రాణాలను త్రుంచి మళ్ళీ అంతరిక్షానికి చేరాడు. మళ్ళీ తన శరీరాన్ని యథాపూర్వకంగా పెంచుకున్నాడు అనమాట. సింహిక హృదయాన్ని అతడు చంపడం వల్ల ఏంటంటే ఆమె సముద్రంలో పడింది. ఇలా సముద్రాన్ని దాటడం పూర్తిగా వచ్చింది అనమాట. ఈ సింహికను చంపడం అనేది 4వ దుష్కర్మ అన్నారు. అంటే సింహిక అంటే ఏంటంటే హింసించేది సింహిక. హింస, సింహము అంటే కదా, అది తిరగేస్తే సింహము కదా, హింసించేది సింహం అని అర్థం అనమాట. ఇలా నిషిద్ధ కర్మలు చేస్తే మనము ఎలా వశపడతామో, చేయకూడని పనులను చేయకూడని పనులు చేసినప్పుడు దానికలా వశమవుతాం. అప్పుడు వశపడ్డాక కానీ మనకు తెలియదు ఈ కర్మలు మనకు తెలియకుండానే ఆక్రమిస్తున్నాయని. అందుకనే సింహిక నీడని బట్టి లాగడం అంటే ఏంటి, అలాంటి నిషిద్ధ కర్మలను వదలాలే కానీ దాన్ని ఆచరించరాదు. అందుకే సురసుని చంపకుండా వదిలిన హనుమ సింహికను చంపవేశాడనమాట. 2 స్త్రీలే. ఆమె నుండి దూరి బయటపడి నమస్కరించి ఆశీర్వాదాన్ని పొందాడు. ఈమెలో దూరి చంపాడు. అంటే విహిత కర్మలు అంటే మనం చేయాల్సిన కర్మలు ఆచరిస్తే బంధించబడకుండా ముందుకు వెళ్తాం. నిషిద్ధ కర్మలని అక్కడికక్కడే వదిలేయాలన్నమాట. ఇలా హనుమ 4 దుష్కర్మలని చేశాడు. ఫస్ట్ దుష్కర్మ ఏంటి, నేను ఆకాశంలో వెళ్ళి 100 యోజనాల సముద్రాన్ని దాటుతాను అని స్థిర నిశ్చయంతో అనడం ఒకటి. రాముడి బాణంలాగా వెళ్తాను అని. రెండవది ఏంటి, మైనాకుడు విశ్రాంతినిస్తాను అన్నా కూడా దాన్ని పొందకుండడం అనేది రెండవది. ఎవరైనా మరి కొంత దూరం వెళ్ళాక ఆకలేస్తుంది, సరే కొంతసేపు ఆగి వెళ్దాం కదా అనుకోవచ్చు కదా, అనుకోలేదు, అలా వెళ్ళాడు. తర్వాత సురసుని ఉపాయంతో జయించాడు. ఉపాయంతో దూరి వచ్చేశాడు, కానీ సింహికను చంపేశాడు. ఈ 4టికి 4 దుష్కర్మలు అన్నమాట. ఇలాగే ఈ 4 లక్షణాలు ఉన్న హనుమ సముద్రాన్ని దాటినట్లే ఒక ఆధ్యాత్మిక మార్గంలో పయనించేవాడు ఏ ప్రమాదం లేకుండా, అంటే ఏ ఆటంకాలు లేకుండా ముందుకు సాగడానికి ఈ 4 కూడా ఆవశ్యకమని చెప్తున్నాడు. ఇలా హనుమ 100 యోజనాలు దాటాడు. అవతల వైపు ఉన్న తోటని చూశాడు. ఒక తోట కనిపించింది. అలాగే తన శరీరాన్ని చూసి రాక్షసులందరూ భయపడిపోతారేమో అని తన శరీరాన్ని తగ్గించేశాడు. అక్కడ ఉన్న పర్వత శిఖరం మీదకి దిగి అమరావతి వంటి లంకని చూశాడనమాట. దాటేశాడు. ఈ 4 అడ్డంకుల్ని దాటుకుని ఇక్కడికి వచ్చాడు. చివరికి త్రికూట పర్వతం మీదకి దిగాడు అన్నమాట. అక్కడ అమరావతి అనే పేరు లంకకి, రావణాసురుడి లంకకి పేరు అనమాట అమరావతి అని. అమరావతి వంటి లంకని చూశాడు. అమరావతి అంటే స్వర్గంలాగా ఉంటుందన్నమాట వాడి లంక. అది చూశాడు. రేపు మిగతా కథ చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ.